లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈ రోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్న వైరా మండలంలో ఉన్నాం. ఇక్కడైతే భక్తుల్ని ఎంతగానో కోరుకుంటున్న కోరికల్ని కొంగు బంగారంగా నిలుస్తున్న హరిహర సుత అయ్యప్ప దేవాలయ క్షేత్రంలో ఉన్నాం. ఇది చాలా పురాతనమైంది, అంటే 30 సంవత్సరాల నాటి గుడి. ఇక్కడ అయ్యప్ప క్షేత్రంతో మొదలుకొని చుట్టూ అంటే వెంకటేశ్వర స్వామి కానివ్వచ్చు, సరస్వతీదేవి కానివ్వచ్చు, బాబా, అంతేకాకుండా శివాలయం లాంటి చాలా గుళ్లతో ఇదైతే నెలకొనబడి ఉందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలైతే ఏంటి, ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలతో పాటు వైరాలో ఉన్న ప్రజలకి చాలా సెంటిమెంట్ అయిన గుడి అనమాట. సో ఈ రోజు మన సుమన్ టీవీ ద్వారా ఈ గుడిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంతేకాకుండా ఈ గుడిలో ఉన్న విశిష్టతలు, ఇక్కడ ఉన్న అంటే ఏం కోరికలు కోరుకుంటే ఎక్కువగా నెరవేరుతూ ఉంటాయనేది ఇక్కడ గుడిలో ఉన్న ఆచార్యులతో మాట్లాడి మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనం గుడి లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా స్టార్టింగ్ లో ఏర్పడిందో అయ్యప్ప క్షేత్రం, సో అక్కడైతే ఉన్నామన్నమాట. హరిహర సుత అయ్యప్ప క్షేత్రంగా కొలవబడుతూ ఉంది. సో మనతో పాటు ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని కనుక్కొని ఇక్కడ జరిగే విశేషాల గురించి, అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తులకి ఎప్పుడెప్పుడు వచ్చి ఇక్కడ ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అని వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్య గారు, నా పేరు రామకృష్ణ శర్మ అండి. హరిహర సుత అయ్యప్ప క్షేత్ర ప్రధాన అర్చకుడిని. గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలోనే నేను పనిచేయడం జరుగుతుంది. 1994లో మొట్టమొదటిసారిగా హరిహర సుత అయ్యప్ప క్షేత్రానికి సంబంధించిన అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. 9 నెలల 13 రోజుల్లో, అనగా 1995 జూన్ 9వ తారీఖు నాడు ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడి నుంచి దినదినాభివృద్ధిగా దేవాలయం అభివృద్ధి చెందుతూ 1999లో 45 అడుగుల అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని డిసెంబర్ 2వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత 2007 సంవత్సరంలో 12 జ్యోతిర్లింగాలయం, అనగా ఒకే పానమట్టం మీద 12 జ్యోతిర్లింగాలు ఏకకాలంలో శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కూడా 2007లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయ్యప్ప క్షేత్రంలో ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి దినదినాభివృద్ధిగా చెందుతూ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాలలు వేసుకునే భక్తులు ఇక్కడ సుమారుగా 4000 నుంచి 5000 మంది మాలలు వేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రతి నెలలో కూడా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేకంగా ఉత్తరా నక్షత్ర సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరంలో వచ్చే మనకి పెద్ద పెద్ద పండుగలు 9 పండుగలు ఉంటాయి. 9 పండుగలకు కూడా అయ్యప్ప స్వామి వారికి పంచామృత సహిత ఫలరసాభిషేకాలతో అభిషేకాలు నిర్వహించడం, ప్రత్యేక పూలలంకరణతో వచ్చిన భక్తులకి దర్శనము, తీర్థప్రసాద వినియోగాలు నిర్వహించడం జరుగుతుంది. సంకటహర చతుర్థి రోజు నాడు కూడా మన దేవాలయంలో గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలానే మన అయ్యప్ప స్వామి వారి దీక్షాకాల సమయంలో మండల పూజా కార్యక్రమం అనేది ఉంటుంది. నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు కూడా మాల ధరించిన అయ్యప్పలకి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ఎంతమంది అయ్యప్పలు వచ్చినా సరే లేదనకుండా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ వారి చేతిగా నిర్వహించడం జరుగుతుంది. అలానే శబరిమలలో జనవరి 14వ తారీఖు ఎలా అయితే మకర జ్యోతి దర్శనాన్ని నిర్వహిస్తారో, మన దేవాలయంలో కూడా వైరా పట్టణ పురవీధుల్లో స్వామివారి నగలు ఊరేగింపుగా దేవాలయం వరకు తీసుకొచ్చి జ్యోతి కార్యక్రమం, జ్యోతి దర్శనం అనంతరం స్వామివారికి నగలతో అలంకరణ, స్వామివారికి వచ్చిన భక్తులందరికీ కూడా దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. కావున ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ మరి యొక్క దేవాలయాలు, కొన్ని దేవాలయాలు ప్రతిష్ఠ చేసుకోవడం కూడా జరిగింది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి ఒకసారి స్వామివారిని దర్శించుకొని తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన దేవాలయంలో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా వచ్చి సంతానం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ, ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నవాళ్ళు వచ్చి స్వామివారికి మొక్కుకొని ఒక 18 ప్రదక్షిణాలు చేసినట్లయితే వారి కోరిక తప్పగా నెరవేరుతుంది. అలా నెరవేరిన వాళ్ళు స్వామివారికి బెల్లం మొక్కుకున్నా, నూనె కానీ, బియ్యం కానీ ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలానే మన దేవాలయంలో నవగ్రహ దేవాలయాలు, జంటనాగులు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నది. వివాహం కాని వారు కానీ, సంతానం లేని వారు కానీ, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కానీ, శాంతి దోషాలు ఉన్నవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి అపరిమితంగా కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటున్నారు. వారందరూ కూడా శుభ ఫలితాన్ని పొందారు. కావున మీరు కూడా వచ్చి ఒకసారి దేవాలయాన్ని దర్శించి
స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అంటే గురువు గారు, మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం అయ్యప్ప దేవాలయాలు అనగానే ఏదైతే దీక్ష తీసుకుంటూ ఉంటారో ఆ భక్తులకి చాలా విశేషమైనది. అంటే ఇక్కడ దీక్ష దారంతో పాటు ఇరుముడి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి, వాటి గురించి చెప్పండి. మన దేవాలయంలో ఇక్కడ ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి ఉదయం స్నానం చేసి కౌంటర్ నందు మాలలు వస్త్రాలు తీసుకొని పరిశుభ్రమైన మనసుతో మాల వేసుకోవడం, 41 రోజు దీక్షానంతరం కూడా ఇక్కడే ఇరుముడి కట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటారు శబరిమలకి. కావున ఇరుముడి కట్టుకోవడం అవకాశం కూడా ఇక్కడే ఉంది. శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా మాలా విసర్జన కార్యక్రమం కూడా మన దగ్గరే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చక్కటి అవకాశం ఉంది, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే మాలధారణ ధరించిన తర్వాత ఎక్కువగా పడి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ గుడిలో వచ్చేటప్పటికి అంటే పడి పూజలు ఇక్కడ నిర్వహించుకోవాలనే భక్తులకి మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు? మన దేవాలయంలో నవంబర్ 16వ తారీఖు నుంచి మండల పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ మండల పూజా కార్యక్రమం ప్రారంభం రోజున స్వామివారి యొక్కకి పడి పూజా కార్యక్రమం అనేది తప్పకుండా మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము. అలా కాకుండా ప్రతి బుధవారం కూడా స్వామివారికి ఈ దీక్షా సమయంలో పడి పూజా కార్యక్రమం నిర్వహించడం, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గుడి చుట్టుగా స్వామివారిని ఊరేగింపుగా చేసి బలిహరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క పడి పూజా కార్యక్రమం భజన అనంతరం వచ్చిన స్వాములందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అలానే ప్రతి సంవత్సరము కూడా డిసెంబరు మొదటి వారంలో నగర సంకీర్తన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ రోజు స్వామివారికి ఆరాటు సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని దేవాలయం నుండి వైరా నది వరకు కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి నది దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పంచామృత సహిత ఫలరసాభిషేకాలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. అనంతరం దేవాలయానికి వచ్చిన తర్వాత మహా పడి పూజా కార్యక్రమం, గుడి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భోజన కార్యక్రమం అనంతరం సాయంత్రం కన్యస్వాములతో 108 మంది కన్యస్వాములతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి జ్యోతులతో స్వామివారి యొక్క దేవాలయం నుండి జ్యోతులతో ఊరేగింపుగా వైరా పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుంది. అనంతరం వచ్చిన తర్వాత స్వాముల వారికి ఇక్కడ నిప్పుల మీద నడక, అగ్నిపునీతం అనేది ఒకటి ఉంటుంది. స్వాములందరూ కూడా ఇక్కడ నిప్పుల మీద నడుస్తారు. అలా నడిచిన వెంటనే మహాపడి పూజా కార్యక్రమం, వచ్చిన స్వాములందరికీ అల్పాహార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం ఉంది. అలా కాకుండా మాల ధరించిన అయ్యప్పలు ఎవరైనా స్వంతంగా ఇంటి దగ్గర పడి పూజ పెట్టుకోవాలని మా దగ్గరికి వచ్చి సంప్రదిస్తే వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. అంతేకాకుండా గురువు గారు, ఇప్పుడు అయ్యప్పలు ఎవరైతే ఉంటారో కొంతమంది పేదవారు కూడా ఉంటుంటారు. సో వారు సొంతంగా పీఠం పెట్టుకోలేకపోవచ్చు. సో అలాంటి పీఠం పెట్టుకోలేని వాళ్ళకి కూడా మాల వేసుకునే అవకాశాలు మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? ఇక్కడికి వచ్చి వారు పూజలు చేసుకోవడం కానివ్వచ్చు, వాళ్ళకి అన్నదానం కానివ్వచ్చు, అలాంటివి ఏమేమి కల్పిస్తూ ఉన్నారు? చక్కటి ప్రశ్న వేశారమ్మా. మాల ధరించిన అయ్యప్పలు తప్పకుండా వారి యొక్క కొంతమంది సభ్యులు, ఒక 10 మందో 20 మందో 50 మందో 100 మందో సభ్యులు ఏర్పడి ఒక చోట వాళ్ళు ఒక ఆశ్రమం లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ పీఠం పెట్టుకొని ఉదయం సాయంకాలం పూజలు చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మీరు అడిగినట్లుగా పేదవారు గాని లేనివారు గాని పీఠం పెట్టుకోలేని వారు, అవకాశం లేని వారి పరిస్థితి ఏమిటి అంటే, వారు మాల ఇక్కడ వేసుకున్న రోజు నుంచి ఉదయము సాయంకాలం దేవాలయానికి వచ్చి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి శరణఘోష చెప్పుకుంటే వారికి ఉదయం సాయంత్రం మేము హారతి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ దేవాలయం తరపున మండల పూజా కార్యక్రమాల్లో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో వారికి ఉచితంగా అన్న సంతర్పణ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయటం అవుతుంది. తర్వాత వారు ప్రత్యేకించి ఎక్కడ నిద్రించడానికి అవకాశం లేదు అనుకుంటే వారి యొక్క పూర్తి వివరాలు తీసుకొని మనం దేవాలయంలో వారికి నిద్రించడానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. దేవాలయం తరపున, కమిటీ వారి తరపున అలాంటి వారికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గురుగారు, ఇప్పుడు అసలు నిజంగా అంటే ఒక మాలధారణ అనేది చాలా ప్రత్యేకమైందనే చెప్పుకోవచ్చు. అంటే 41 రోజులు మండల పూజ అని, అసలు ఆ 41 రోజులు ఎందుకు 41 రోజులని పెట్టుకుని ఉంటారు? అంతేకాకుండా అసలు మాలధారణలో ఉన్న ఆధ్యాత్మికంగా కానివ్వచ్చు, సైంటిఫిక్ గా కానివ్వచ్చు, అసలు వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి చెప్పండి. మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి మాలాధారణ అనేది ప్రతి ఒక్క మానవుడు మాల వేసుకున్న కానించి 41 రోజు కూడా దీక్ష చేయటం అనేది జరుగుతుంది. సహజంగా అయ్యప్ప దీక్ష అనేది మనకి చలికాలంలో కార్తీక మాసంలోనే ప్రారంభమవుతుంది. కార్తీక మాసం అంటే చలికాలం. ప్రతిరోజు కూడా నియమబద్ధంగా తెల్లవారుజామున 4:30 కల్లా లేచి చల్లటి నీటితో స్నానం చేయటం వల్ల సైంటిఫిక్ గా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి,
ఆ చల్లనీటి వల్ల మన శరీరంలో ఉన్న నరనాడులన్నీ కూడా ఉత్తేజపడటమే కాకుండా అన్ని రకాలుగా మనకి రక్త ప్రసరణకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. అలానే అసలు ఈ దీక్ష అంటేనే ఏకభుక్తం బ్రహ్మచర్యం భూశయనం. బ్రహ్మచర్యం చేయాలి, భూశయనం చేయాలి, ప్లస్ ఏకభుక్తంగా చెప్పులు లేకుండా ఉండాలి. చెప్పులు లేకుండా ఈ చలికాలంలో నడవడం వల్ల ఈ గడ్డి మీద కానివ్వండి సన్న సన్న రాళ్ళు మన పాదాలలో కుచ్చుకోవడం వల్ల ఆక్యుపెంక్చర్ లాగా రక్త ప్రసరణ అనేది బాగా జరగడం జరుగుతుంది. ఏకభుక్తం చేయడం వల్ల చలికాలం మనం తినే ఆహారం తొందరగా జీర్ణం కాదండి. అందుకనే అతిగా భుజించకూడదు, ఏకభుక్తంలోనే తినాలని చెప్తారు. ఏకభుక్తంగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్పి ఈ మధ్య కాలంలో డాక్టర్స్ దాన్ని నిజం చేసి చూపించడం జరిగింది. అలానే బ్రహ్మచర్యం చేయడం వల్ల కూడా చలికాలం చాలా మంచిది. భూశయనం చేయడం వల్ల మనం మంచం మీద పరుపుల మీద పడుకోవడం కన్నా కూడా నేల మీద పడుకోవడం వల్ల ఏమిటంటే వెన్నుపూస గాని ఈ యొక్క మెడకి సంబంధించిన నరాలు గాని అన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఈ మెడ నొప్పులు కానీ వెన్నుపూసల నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళు బల్లా మీద కటిక నేల మీద కానీ బల్లా మీద పడుకోమంటారు. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల బాడీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవి కూడా సెట్ అయిపోతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆధ్యాత్మికంగా సైన్స్ పరంగా ఈ యొక్క దీక్ష అయ్యప్ప దీక్ష కాదని కార్తీక మాసంలో శివుని యొక్క దీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి దీక్షలన్నిటికీ కూడా ఒకటే నియమం ఉంటుంది, ఏకభుక్తం బ్రహ్మచర్యం భూశయనం. ఇలా చేయటం వల్ల ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మన యొక్క మనసు భక్తి దైవపరంగా చెందడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే గురుగారు మనం చూడొచ్చు, ఎవరైతే మాల ధరిస్తూ ఉంటారో భక్తులు ఎక్కువగా గ్రూప్స్ గా కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎంతో ఆహ్లాదంగా పడి పూజల్లో కానివ్వచ్చు అందరూ కలిసిమెలిసి, అంటే పేద చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి పూజలు చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం మీ టెంపుల్ నుంచి కానివ్వచ్చు, ఇక్కడ టెంపుల్ నుంచి అలా గ్రూప్ గా వెళ్లే వారికి బస్సు సౌకర్యం కలిగించడంలో కానివ్వచ్చు, ఇక్కడ నుంచి శబరిమల వెళ్లే ఏర్పాట్లలో కానివ్వచ్చు, ఈ గుడి తరపున ఎలాంటి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారా? మంచి ప్రశ్న అమ్మ. ఈ మాల ధరించిన అయ్యప్పలు సహజంగా ఒక గ్రూప్ గా ఏర్పడినప్పుడు సహజంగా 20 మంది నుంచి 200 మంది కూడా ఒక గ్రూప్ గా వేసుకున్న వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మా పక్క గ్రామం అయిన తనికల గ్రామంలో ప్రతి సంవత్సరం 250 మంది ఒకే గ్రూప్ గా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు 2-3 నెలల ముందే వెళ్ళడానికి రావడానికి కావాల్సిన ఈ యొక్క రైలు టికెట్లన్నీ కూడా ముందే వాళ్ళు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలా వాళ్ళు గ్రూప్ గా వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లని అలా కాకుండా 10 మంది కానీ 15 మంది కానీ 20 మంది ఇట్లా గ్రూప్ గా వెళ్లే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంది అంటే మా తరపున ఈ దేవాలయం తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము. రైల్వే టికెట్లు కానివ్వండి, ఏదైనా బస్సులు పెట్టిన వాళ్ళకి బస్సులో వాళ్ళకి ఏమైనా టికెట్లు కావాలంటే టికెట్లు ఏర్పాటు చేయడం కానీ, లేదా ఒక 50 మందిగా 60 మందిగా వచ్చి మేము వెళ్ళాలనుకుంటున్నాం మాకు ఏదైనా అవకాశం చూడండి అంటే మేమే వాళ్ళని బస్సు మాట్లాడి ఆ బస్సులో పంపించడం కూడా జరుగుతుందండి. వాళ్ళకి ఇక్కడ నుంచి శబరిమల వెళ్ళే వరకు అన్ని ఏర్పాట్లు మేము చూసుకోవడం. అక్కడ అనేది అది పెద్ద సంస్థానం అండి శబరిమల అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఆ యొక్క దర్శనం కానివ్వండి, ఆ లైన్లు కానివ్వండి, నెయ్యాభిషేకం కానివ్వండి, అక్కడ జనాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. మనం అక్కడ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందే ఉంటుంది. దేవాలయం తరఫున మాత్రం మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని సూచనలు సలహాలు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి. అంటే గురువుగారు ఇప్పుడు చూడొచ్చు, మన మాలధారణ అనగానే ఆ టైం స్టార్ట్ అయ్యేసరికి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చాలా మంది మాల ధరిస్తూ ఉంటారు. అసలు సరైన వయసు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆడపిల్లలకు కానివచ్చు, మగపిల్లలు కావచ్చు, ఏ వయసు నుంచి వేసుకోవచ్చు? మహిళలు కూడా చాలా మంది ఆసక్తిగా శబరిమల వెళ్ళాలి, మాల ధరించాలి అనే ఆలోచనలో ఉంటారు. సో వారు కూడా ఏ వయసు దాటిన వారికి అవకాశం ఉంటుంది, వివరిస్తారా? మంచి ప్రశ్న అమ్మా. ఈ యొక్క మాలాధారణ నియమం ఏమిటంటే మగ పిల్లలు అయితే మాత్రం అమ్మా వాళ్ళకి కొద్దిగా ఊహ తెలిసి ఉండాలి. ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనే ఒక ఆలోచన ఊహ. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క తిండి అనేది తినటం వాళ్ళు ఎక్కువసేపు ఆగలేరు. మనలాగా ఏకభుక్తంగా ఒక పూట భోజనం చేసి ఉండమంటే వాడు ఉండలేరు. కాబట్టి అలా ఉండగలిగిన మాట వినగలిగిన పిల్లలైతే 5 సంవత్సరాల తర్వాత పిల్లలకి మాల వేయొచ్చమ్మా. మగ పిల్లలకి నియమనిష్టలు అనేది ఇక అందరిలాగానే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత నుంచి 60 సంవత్సరాల కానించి మన ఓపికను బట్టి మగ పిల్లలకి ఎప్పుడైనా మాలలు వేసుకోవచ్చు. ఆ దీక్షా నియమాలు అనేది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నడి వయసు వాళ్ళకైనా ఎవరికైనా సరే తప్పకుండా 41 రోజు మాల వేయాల్సిందేనమ్మా. మిగతా మాలల్లాగా భవానీ మాల, ఆంజనేయ స్వామి
స్వామి మాల, శివమాల లాగా దీనికి 21 రోజు 11 రోజులు అనేది లేదండి. తప్పకుండా 41 రోజు వేయాల్సింది ఎవరైనా. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకైతే మాల వేసుకోవచ్చండి. అలానే 45 సంవత్సరాలు దాటిన తర్వాత దగ్గరగా 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ఈ మాల వేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రాబ్లం లో ఈ మాలలు వేసుకోకూడదు. కాబట్టి తప్పకుండా 10 సంవత్సరాల లోపు పిల్లలకి, 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలు ఈ మాలలు వేసుకోవచ్చు. వారికి కూడా అందరిలాగానే యథావిధిగా 41 రోజు మాలాధారణ దీక్ష చేయాల్సిందే. నియమనిష్టలు అనేవి అందరికీ ఒకటే ఉంటాయండి. అంటే గురుగారు మనం చూడొచ్చు, అంటే ఇక్కడ దేశంలో లేని ప్రత్యేకత ఇక్కడ దేవాలయంలో ఉందని మేము తెలుసుకున్నాం. అసలు ఆ ప్రత్యేకత అంటే ఏం చెప్తారు, ఏమున్నాయంటారు ఇక్కడ? మన దేవాలయంలో ప్రత్యేకతల గురించి చెప్పాలంటే అమ్మ, 2007లో చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో, వెచ్చా జగన్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో శరణకోటి స్తూపం అనేది కోటి పుస్తకాలు ఓం స్వామియే శరణమయ్యప్ప అని రాయించడం జరిగింది. అలా రాయించి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఏ అయ్యప్ప స్వామి దేవాలయంలో లేని శరణకోటి స్తూపాన్ని మన దేవాలయంలో 2007లో దాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అదే విధంగా అయ్యప్ప స్వామి వారికి ఇంతవరకు సువర్ణ పుష్పార్చన అనేది ఎక్కడా లేదని, భారతదేశంలో ఏ అయ్యప్ప స్వామి దేవాలయంలో లేదు. మొట్టమొదటిసారిగా మన దేవాలయంలో 108 బంగారపు పుష్పాలతో ఆ యొక్క దీక్షా సమయంలో అయ్యప్ప స్వామి వారి మండల పూజా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామి వారికి సువర్ణ పుష్పార్చనతో అష్టోత్తర నామాలతో పూజ చేయడం జరుగుతుందండి. అలానే తులాభారం అనేది కూడా ఏ దేవాలయంలో లేదు. ఆ తర్వాత మనని చూసి మిగతా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తులాభారం కూడా మన దేవాలయంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం అనేది. ఇలాంటి ప్రత్యేకతలు వైరా అయ్యప్ప స్వామి దేవాలయంలోనే ఉన్నాయని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. అంటే గురుగారు ఇప్పుడు చూడొచ్చు మనం ఈ మాలాధారణ పూజల్లో కూడా చాలా కమర్షియల్ గా అయిపోయాయి, కమర్షియల్ గా కనిపిస్తున్నాయి. అంటే అసలు దాని గురించి మీరు ఏం వివరిస్తారు? మంచి చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్ష అంటేనే పవిత్రమైన దీక్ష. దీన్ని కొంతమంది వ్యాపారానికిగా వాడుకోవడం, కమర్షియల్ గా మీరు అన్నట్టుగా వ్యాపారానికి వాడుకుంటున్నారు కొంతమంది స్వాములు. ఎలా అంటే 4 సార్లు 5 సార్లు మాల వేసుకోవటం, నేను గురుస్వామి అని స్వయంగా ప్రకటించుకోవటం. ఆయనకి ఎలాంటి గురోపదేశం ఉండదు. అసలు గురుస్వామి కావాలంటే దానికి చాలా నియమాలు ఉన్నాయి, దానికి మూలమంత్ర అనుష్ఠానాలు ఉంటాయి. గురోపదేశం తీసుకోవాలి. దానికి మాలలో ఉన్నప్పుడే కాదండి, మాల తీసిన తర్వాత కూడా, అంటే 365 రోజులు కూడా నియమనిష్టలతో ఆ యొక్క మూలమంత్ర అనుష్ఠానాన్ని చేస్తూ ఉండాలి. అలా గురోపదేశం తీసుకున్న వాడే గురుస్వామిగా పరిగణించబడతాడు. అలా కాకుండా ఒక 5 సార్లు మాల వేసుకోవటం, ఆ తర్వాత కాషాయ వస్త్రాలు, గురుస్వామి కాషాయ వస్త్రాలు వేసుకోవాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదండి. అయ్యప్ప స్వామి వారి దీక్ష అంటేనే నలుపు రంగు బట్టలు వేసుకోవాలనేది ఆ శనీశ్వరుడికి ఇచ్చిన వాగ్దాన ప్రకారం అది అలా వేసుకోవడం జరుగుతుందండి. తప్పనిసరిగా కాషాయ వస్త్రాలు కట్టుకోవాలి అనేది ఎక్కడ నియమ నిబంధనలు లేవండి. అలా కాకుండా ఈ గురుస్వాములు ఏం చేస్తున్నారు, మాలా సమయం రాగానే, ఈ దీక్షా సమయం రాగానే ఊళ్ళో ఓ 10 మందినో 15 మందినో రెడీ చేయటం, పోగు చేయటం, మీరు మాల వేసుకోండి బాగుంటది, మీకు నేను ఉన్నాను అది ఇదని చెప్పడం, వాళ్ళ ద్వారా ఆ మాల వేపించడం, రూపాయి అయితే 10 రూపాయలు చెప్పడం వాళ్ళకి. అలా ఈ గురుస్వాములు ఆ 40 రోజులు కూడా పబ్బం గడుపుకోవడం జరుగుతుంది. చాలా మంది కూడా ఈ యొక్క అమాయకులు, వీళ్ళకేం తెలియదు. ఇలా రాను ఏమవుతుంది, అయ్యప్ప స్వామి మాల అంటే చాలా ఖరీదైన దీక్ష అనే ఒక అపోహ జనంలో కలిగించడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఒక 2000 రూపాయలు ఉంటే చాలండి, దీక్షకు సంబంధించిన మాలలు కానివ్వండి, బట్టలు కానివ్వండి అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఈ గురుస్వాములు ఏం చేయడం అంటే వాళ్ళకి సంబంధించిన ఖర్చులు కూడా ఈ మాల వేసుకున్న వాళ్ళ మీద రుద్దడం. అలా కాకుండా కొత్త నియమాలు పెడుతున్నారండి. ఏమిటిది, కన్యస్వామికి ఇంతంత అన్నం పెట్టాలని. అది ఎక్కడ చెప్పారండి, ఎవరు చెప్పారు? అమితంగా భోజనం చేయాలి, కన్యస్వామి ఇస్తరాకులో ఇంతంత భోజనం చేసి కన్యస్వామి తినాలనే రూల్ ఎక్కడా లేదు. ఇది మూర్ఖత్వమే అవుతుంది తప్ప దీక్ష అనేది అనరు దాన్ని. అది కాకుండా ఈ యొక్క 40 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత కొన్ని ఊళ్ళల్లో కన్యస్వాములు కానివ్వండి, మాల ధరించిన అయ్యప్పలు ఇరుములు కట్టుకుని వెళ్ళే టైంలో అత్తమామ బట్టలు పెట్టాలని, మేనమామ బట్టలు పెట్టాలని గురుస్వాములు కొత్తగా పుట్టించారండి. ఈ యొక్క నియమం అనేది అసలు శాస్త్ర సంబంధమే లేదండి. ఈ 40 రోజులు ఈయన చేసింది ఏమిటండి, సన్యాసి దీక్ష. సన్యాసి దీక్ష తీసుకొని ఎవరి కోసం చేశాడండి, తన స్వప్రయోజనం కోసం చేసుకుంటున్నాడు ఈ దీక్ష అనేది. అంతేగాని దీక్ష అయిపోయి ఇరుముడు కట్టుకునేటప్పుడు మేనమామలు బట్టలు పెట్టాలి, అత్తామామలు బట్టలు పెట్టాలి, ఎవరు చెప్పారు ఈ గురుస్వాములకి? ఇవన్నీ వాళ్ళు ఏంటంటే స్వలాభం కోసం, కడుపు నింపుకోవడం కోసం ఇలాంటి నియమనిష్టలు పెట్టడం. తర్వాత ఎవరైనా అన్నదాన కార్యక్రమానికి స్వాముల్ని పిలిచారనుకోండి ఇంటికి,
నా స్వామి మీరు మాల వేసుకున్నారు, మీ 4 స్వాములు మా ఇంటికి రాండి, భోజనం చేయండి, మేము తృప్తి పడతాము, అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు మాకుంటాయని చెప్పి ఓ 10 మంది స్వాములు భోజనాన్ని పిలిస్తే, భోజనం అయిన తర్వాత ఆ భోజనం చేసిన ఎవరైతే మనకి అన్నదానం చేసే ఇంటి యజమాని ఉంటాడో ఆ యజమాని ఇస్తరాకులో బొర్లీయటం మొదలెట్టారు. ఇది ఒక కొత్త నియమం తయారు చేశారు. ఎంత దరిద్రంగా తయారు చేస్తున్నారంటే గురుస్వాములు ఈ దీక్షని. అసలు నియమనిష్టలతో చేస్తే, దీక్షని కనుక నిజంగా కరెక్ట్గా ఆచరిస్తే ఎలాంటి భయము లేదు, ఎలాంటి ఖర్చుతో కూడుకున్నది కూడా కాదండి. గురుస్వాములకి ఎలాంటి అవగాహన లోపం లేకుండా వాళ్ళు సొంతంగా నియమనిష్టలు పెట్టుకోవడం, నియమాలు పెట్టుకోవడం, కొత్త కొత్త నిబంధనలు పెట్టుకొని దీక్షని సర్వనాశనం చేస్తున్నారండి. పడి పూజల విషయానికి వస్తే, పడి పూజలు ఇప్పుడు నిజంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడి పూజలు చేసిన పరిస్థితి లేదు. అంటే చాలా మంది చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. సో అంత గ్రాండ్ గా చెయ్యాలంటారా? అసలు అందరికీ అంటే ఎలా చేసుకోవాలంటారు పడి పూజ అంటే? మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడున్న సమయంలో పడి పూజ అంటే 4-5 లక్షలతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి భక్తుల్లో ఒక అపోహ మాత్రమైతే ఉన్నది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క డెకరేషన్ల పుణ్యమా అంటూ ఖర్చులు పెరిగినాయే కానీ ఒకప్పుడు అరటి మండలతో కట్టారండి. అయ్యప్ప స్వామి వారి పడి పూజ అంటే గతంలో ఎక్కడ చూసినా అరటి మండపాలే ఉండేవి. చాలా సింపుల్గా అయిపోతుందండి. అయ్యప్ప స్వామి వారికి కావాల్సింది భక్తి కానీ ఆడంబరం కాదండి. మనకి కావాల్సింది ఇక్కడ భక్తి ముఖ్యం. అంతే తప్ప ఆయన 4 లక్షలు పెట్టి చేశాడు, నేను 5 లక్షలు పిలిపిస్తున్నారు, నేను 5 లక్షలు పెట్టి చేశాను అనేది అక్కర్లేదండి. ఈ పడి పూజ అనేది దేవాలయంలో ఉన్న అయ్యగారు కానీ, ఈ యొక్క దీక్షా నియమనిష్టలు తెలిసిన గురుస్వామితో కానీ ఎవరితోనైనా చేయించుకోవచ్చండి. తప్పనిసరిగా అతి ఖర్చుతో కూడుకొని కేరళ నుంచి పిలవాలంటే వాళ్ళు 40,000, 50,000, ₹1,00,000 అడుగుతున్నారు. కేరళ వాళ్ళు చేయాలని రూల్ ఏం లేదండి, ఎవరైనా చేయొచ్చు. కేరళ నుంచే పిలిపియాలని రూల్ ఏం లేదండి. ఈ యొక్క పూజా విధానం తెలిసిన అయ్యగారు కానివ్వండి, గురుస్వాములు కానివ్వండి, ఎవరైనా ఈ యొక్క పడి పూజ చేయొచ్చు. అరటి మండలతో కట్టుకొని గణపతి స్వామి వారిని, అయ్యప్ప స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీ అమ్మవారి ఫోటోలు, ఈ 5 ఫోటోలు పెట్టుకొని యథావిధిగా పూజా కార్యక్రమం సక్రమంగా నడిచిందా లేదా అన్నది చూసుకోవాలే కానీ మనం స్టేజీలు ఆడంబరం కట్టామా, డెకరేషన్ గట్టిగా చేశామా, మేళతాళాలు పిలిచామా, ఇవన్నీ స్వామివారికి అవసరం లేదండి. జరగాల్సిన పూజా కార్యక్రమం సక్రమంగా జరిగిందా లేదా అది కావాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏంటంటే గురుస్వాముల వల్ల ఆ ఊళ్ళో ఆ స్వామి 2 లక్షలు ఖర్చు పెట్టాడు, లేకపోతే ఆ డప్పులు పెట్టారు, ఈ డప్పులు పెట్టారు, ఆ సింగర్ని పిలిచారు, ఈ సింగర్ని పిలిచారు. అవసరం లేదండి. మనకు కావాల్సింది భక్తి. పూజా కార్యక్రమంతో పాటు నామ సంకీర్తన అనేది మనం ఎలానైనా చేసుకోవచ్చండి. అలా చేసి స్వామివారిని మెప్పించామా లేదా అన్నది కావాలి తప్ప పెద్ద పెద్ద గొప్ప సింగర్లను పిలిపించి లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దండి. దీక్షని ఈ యొక్క 10 మందిలో ఒక తప్పుడు సమాచారం వెళ్తుంది. ఏమిటంటే అయ్యప్ప స్వామి వారి పడి పూజ అంటే ఖర్చుతో కూడుకున్న పడి పూజ అనేది వెళ్ళటం వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది భయపడి పడి పూజ పెట్టడం కూడా మానేశారు. అది కాకుండా స్వాములు కూడా ఎలా తయారయ్యారంటే ముందు ఒక గ్రూపుకు సంబంధించిన స్వామి వస్తాడండి. అలా 10 గ్రూపులు ఉంటే 10 మంది స్వాములు వచ్చి కూర్చుంటారు. ఏమంటారు, ఈ యొక్క పూజా కార్యక్రమం భజన ప్రారంభం అయిపోయి పడి వెలిగిచ్చే సమయానికి ఈ యొక్క 10 గ్రూపులకు సంబంధించిన స్వామి మిగతా స్వాములకి ఫోన్ చేయడం, స్వామి ఇప్పుడే పడి పూజ వెలిగిచ్చారు, అయిపోయింది, ఇక అల్పాహారం అంతే. పడి పూజా కార్యక్రమం ప్రారంభం సమయంలో 10 మంది 15 మంది, మధ్యలోకి పోయేసరికి 100 మంది, ఆ తర్వాత 150 మంది అవుతారండి. అల్పాహారం పెట్టేసరికి 1000-1500 మంది అవుతున్నారు. కేవలం మాల ధరించిన అయ్యప్పలు ఎలా ఉన్నారంటే మనం దీక్ష చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి ఒకసారి 40 రోజులు చేసే దీక్ష, ఈ దీక్షా సమయంలో పడి పూజ అంటే అండి కరెక్ట్గా 2.5-3 గంటల కంటే ఎక్కువ పట్టదండి. ఈ 3 గంటలు 24 గంటల్లో 3 గంటల సమయాన్ని కేటాయించలేకపోతున్నారు మాల ధరించిన అయ్యప్పలు. ఇస్తరాకు వేస్తున్నారంటే ఆ సమయానికి వస్తున్నారండి. భోజనాలకైనా అల్పాహారానికైనా. ఇప్పుడు పడి పూజ పెట్టుకునే దాత సుమారుగా ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టుకొని అంత భారీ ఎత్తున పడి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు స్వాములు ఆయన ఊరు వెళ్ళి చెప్తాడు, స్వామి పలానా రోజు నా ఇంట్లో పడి పూజా కార్యక్రమం, తప్పకుండా మీ పీఠం తరఫున మీరందరూ రావాలి అన్నప్పుడు ఎన్ని పనులు ఉన్నా ఒక్కరోజు వాయిదా వేసుకొని కనీసం 7-8కో 8కో వెళ్ళి ఆ పూజలో పాల్గొని భజన చేస్తూ ఉంటే అంతమంది స్వాములను చూసి ఆ స్వామి ఎంత పరవశించిపోతాడండి. అలా లేదండి. కరెక్ట్గా పడి పూజ పడి వెలిగించే టయానికి 100-150 మంది ఉంటారు.
ఇస్తరాకు వేస్తున్నాము అనేసరికి 1000-1500 మంది అవుతారండి. తినటానికే వస్తున్నారు స్వాములు. మీకు కోపం వచ్చినా పర్లేదు స్వామి, నేను ఎలా బాధపడే క్వశ్చనే లేదు. ఆ అన్నదానానికైనా సరే, అల్పాహారానికైనా సరే మాల ధరించిన అయ్యప్పలు భజన కంటే రావట్లేదు, పడిపూజ కంటే రావట్లేదండి. తినడానికైతే వస్తున్నారు. గ్యారంటీగా ఈ మాటని బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఇప్పటి నుంచి అయినా దీక్షలో ఉన్న స్వాములు మనం వేసుకుంది అయ్యప్ప దీక్ష, చేయాల్సింది భజన. మనకి ఎప్పుడో ఒకటి ఈ యొక్క పడిపూజా కార్యక్రమం నెల మొత్తం మీద 1-2 జరుగుతాయి. కాబట్టి అలా ఆ స్వామి భక్తితో పిలిచినప్పుడు మనం వెళ్ళి భక్తిగా అక్కడ పాల్గొని ఆ స్వామికి సహాయక సహకారాలు అందించి ఆ యొక్క పడిపూజని జయప్రదం చేద్దామని మనసులో పెట్టుకొని ఇక నుంచి అయినా ముందుకు అలా నడవాల్సిందిగా కోరుచున్నాం. సో అంతేకాకుండా గురువు గారు ఇప్పుడు అంటే వృత్తికి ఈ మాలధారణకి అంటే రెండింటి విషయానికి వస్తే కొంతమంది ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు చికెన్ షాపుల్లో వర్క్ చేస్తూ ఉంటారు, బయట ఇంకొంతమంది మనం ఈ మాలాధారంలో బార్ షాపులు కానివచ్చు ఇలాంటి వాటిలో వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారు వేసుకోవచ్చు అంటారా? వేసుకుంటే ఎలాంటివి పాటించాలంటారు? మంచి ప్రశ్నమ్మా. ఈ వృత్తికి సంబంధించి దీక్ష ఎప్పుడు కూడా అడ్డం కాదండి. కాకపోతే కొన్ని నియమ నిష్టలు అనేది మనం తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మీరు అడిగినట్టు చికెన్ షాప్ వాళ్ళు ఉన్నారు. ఈ దీక్షకి ఏమిటంటే జీవహింస చేయకూడదు. జీవహింస చేయకూడదు. మరి ఆయన మాల వేసుకున్నాడు, మరి ఆ మేకనో కోడినో చంపాల్సి వస్తుంది, అప్పుడు ఎలా అంటారు? కాబట్టి సాధ్యమైనంత వరకు అతను ఆ పని చేయకుండా ఉండటమే మంచిదండి. కాకపోతే ఈ 40 రోజులు దీక్షలో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ అతని దీక్షా నియమాలు అనేది కొనసాగించడం చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. అంతే తప్ప నా వృత్తి ఇదే, నేను జీవహింస చేస్తాను అంటే మాత్రం అది చాలా తప్పు కిందే వస్తుందమ్మా. ఇతను వృత్తి అయినా సరే మనం చేసుకుంది దీక్ష. ఈ దీక్ష చేసేటప్పుడు ఏంటంటే జీవహింస చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటి నియమాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి జీవహింస చేయకూడదు అన్నప్పుడు నువ్వు ఆ వృత్తి దీక్ష వేసుకొని ఆ వృత్తి చేస్తానంటే వృత్తి చెయ్యి. కాకపోతే ఆ క్యాష్ కౌంటర్మో ప్యాక్ చేసి ఇయటమో అలాంటివి చెయ్యండి. కొయ్యటం కానీ చంపటం కానీ అలాంటి దీక్షకు దూరంగా ఉండటమే మంచిదని శాస్త్రం చెబుతుంది. అలానే సినిమా హాల్లో సినిమా చూడకూడదు. ఇతను దీక్ష చేయమన్న దీక్షలో ఉన్నవాళ్ళు సాంఘికమైన భక్తిపరమైన చూడొచ్చు, కానీ సాంఘికపరమైన సినిమాలు చూడకూడదు. ఆయన దీక్ష సమయంలో సినిమా హాల్లో పనిచేస్తున్నప్పుడు ఎట్లా అండి అంటారు. ఎట్లా అన్నప్పుడు ఏంటంటే ఆయన వృత్తికి సంబంధించినంత వరకు కూడా ఏంటంటే ఆ 40 రోజులు ఆ సినిమా టైంలో తన కింద ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేసుకొని ఆ సినిమా కరెక్ట్గా నడుస్తుందా లేదా అనేది చూసుకోవడం సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండటమే దీక్షకి చాలా మంచిదండి. ఎందుకంటే సంవత్సరంలో ఒక 40 రోజులు కాత్రే కాబట్టి అక్కడ ఉండి ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని ఆ మనిషి ద్వారా అది కరెక్ట్గా వస్తుందా, కరెక్ట్గా నడుస్తుందా లేదా చూసుకోమని చెప్పండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవండి. ఈ యొక్క దీక్షలో ఏంటంటే ఉల్లిపాయ, మాంసాహారాలు, మద్యం మానేయాలి. వీటికి దూరం దీక్ష చేసుకున్నంత కాలం ఎలాంటి ఇబ్బంది. అంతేకాకుండా గురువు గారు ఇప్పుడు మాలధారణ ధరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలోనే కాకుండా కొన్ని సందర్భాల్లో కూడా మాల ధరించిన భక్తులు కనిపిస్తూ ఉంటారు. అసలు ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు మాల ధరిస్తూ ఉంటారు? ఏ సందర్భాల్లో వేసుకుంటూ ఉంటారంటారు? ఈ మాలాధారణ అనేది సహజంగా అందరూ కూడా చలికాలంలో కార్తీక మాసంలోనే వేస్తూ ఉంటారండి. అలా వీలు కాని పక్షంలో కొంతమంది స్వాములు మనకి శబరిమలలో ప్రతి నెల 5 రోజులు దేవాలయం తీసుంటుందండి. ప్రతి నెలలో కూడా 5 రోజులు దేవాలయం తీసుంటుంది. దానికి 40 రోజులు ముందుగా మనం ఆ యొక్క సమయం చూసుకొని మాల వేసుకొని ప్రతి నెల కూడా అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చండి. కాబట్టి తప్పకుండా కార్తీక మాసంలోనే మాల వేసుకోవాలి, అప్పుడే దీక్ష చేసి అప్పుడే ఆ జనంలో వెళ్ళాలి, నెట్టుకోవాలని అవసరం ఏం లేదండి. మనకి అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు. అందరం కలిసి వెళ్తాం కాబట్టి సహజంగా అదొక ఆనందంగా కోలాహలంగా ఉంటుంది. అప్పుడు ఒకవేళ కుదరని పక్షంలో మిగతా ఈ యొక్క ప్రతి నెల 5 రోజులు గుడి తీసుంటుంది కాబట్టి దేవాలయం, అప్పటికి మనం వెళ్లే రోజుకి 41 రోజు ముందుగా ఆ యొక్క సమయాన్ని చూసుకొని మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని అధావిధిగా వెళ్ళొచ్చు. ఇక ఈ మాల వేసుకోవడానికి ఎలాంటి సమయంలో ఎవరెవరు వేసుకోవచ్చు అంటే, తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి 1 సంవత్సర కాలం సూతకం ఉంటుందండి. తప్పకుండా ఈ మాల వేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళకి తల్లి తండ్రి కనుక చనిపోయి ఉంటే మాల వేసుకోవడానికి 1 సంవత్సరం ఆగాల్సిందే. వాళ్ళకి సంవత్సర సూతకం ఉంటుంది. అలా తర్వాత కొంతమందికి అనుమానం, మా ఇంటి పేరట వాళ్ళు చనిపోయారండి, మా పెదనాన్నగారు, బాబాయ్ గారు, లేకపోతే వాళ్ళు తాతగారు, ముత్తాతలు ఎవరో చనిపోయారండి, మరి మాకు సంవత్సర సూతకం ఉంటుందా అంటే, ఈ సంవత్సర సూతకం అనేది ఏ ఇంట్లో వ్యక్తి అయితే మరణిస్తాడో ఆ ఇంటి వాళ్ళ వరకే సంవత్సర సూతకం ఉంటుందండి. మిగతా వాళ్ళకి ఎవరికి సూతకాలు ఉండవు. దశ అంటే 10 రోజులు పూర్తయిపోతే 11వ రోజు తలస్నానం చేసి ఇల్లు కడుక్కుంటే శుభ్రం అయిపోతుంది. మిగతా అన్ని కార్యక్రమాలు, అన్ని దీక్ష నియమ నిష్టలు అన్ని చేసుకోవచ్చు అండి. మిగతా వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉందండి. కొంతమంది మాల వేసుకున్న తర్వాత
మా కూతురు ఇట్లా అనుకోకుండా రజస్వరాలు అయిందండి, మరి నేను మాకేమైనా అంటుంటుందా, మాల తీసేయాలా అని అడుగుతారు. కూతురు కనుక రజస్వరాలు అయితే మాల తీయాలని శాస్త్ర సమ్మతం ఏం లేదండి. కాకపోతే ఆ యొక్క కావాల్సిన సరంజామ సామాన్లన్నీ కూడా వాళ్ళకి మీరు బయట నుంచే ఏర్పాటు చేయొచ్చు. మీరు వెళ్ళకపోయినా ఇంటికి వాళ్ళకి కావాల్సిన సరుకులు కానివ్వండి, వాటికి కావాల్సిన సంబంధించిన సామాన్లన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నంత మాత్రం సరిపోతుందండి. మాల తీయాల్సిన అవసరం లేదు. ఇక దీక్షలో ఉన్నప్పుడు ఇంటి పేరట వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం మాల తీయాలా వద్దా? తప్పకుండా మాల తీసేయాలండి. ఈ కేరళ వాళ్ళు తీయకూడదని చెప్తారండి. కేరళకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే తీయకూడదని చెప్తారు. దీనికి తీయకుండా ఉండడానికి ఒక నియమం ఉంటుంది. ఎలా? దీనికి గణపతి పూజ చేయాలి. గణపతి పూజ చేసి కంకణ ధారణ, దీక్షా కంకణం అనేది ఒకటి ఉంటుందండి. ఈ దీక్షా కంకణం ఎప్పుడైతే మనం కట్టుకొని మాల వేసుకుంటామో కంకణం ఉన్నంతసేపు కూడా మనకి ఎలాంటి ఈ యొక్క అశౌచం మనకి అంటదండి. దానికి ఉదాహరణ పెళ్లిలో కట్టే కంకణాలు కూడా దానికోసమే అండి. పెళ్లిలో కంకణాలు కట్టేది కూడా దానికోసమే. ముందు ఆ కంకణం విప్పేంత వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఎవరు మరణించినా కూడా ఈ అంటూ నియమం అనేది జరగదు. అలానే తద్దినాలు పెట్టేటప్పుడు చేతికి దర్భతో దర్భముడి పెడతారు, దర్భ ఉంగరం పెడతారండి. ఈ దర్భ ఉంగరం పెట్టేది కూడా దానికోసమేనండి. పవిత్రం అంటారు దాన్ని. ఆ పవిత్రం పెట్టేది కూడా అది ఉన్నంతసేపు ఇంటి పేరట వాళ్ళు కానీ మనకు సంబంధించిన ఎవరు మరణించినా కూడా అశౌచం మనకి తగలకుండా ఉంటుంది. అందుకనే ఈ దీక్షా కంకణాన్ని శాస్త్రబద్ధంగా పూజ చేసుకొని గణపతి పూజ చేసి రక్షాబంధన పూజ చేసి రక్షాబంధన కట్టుకొని శాస్త్ర సంబంధంగా ఉన్నట్టయితే మన తల్లి తండ్రి తప్ప ఎవరు ఇంటి పేరట వాళ్ళు ఎవరు మరణించినా కూడా ఈ యొక్క మాల తీయాల్సిన అవసరం ఉన్నది. అలా కాకుండా ఇప్పుడు ఏమిటంటే వస్తున్నాము, స్నానం చేస్తున్నాము, కౌంటర్లో మాలలు తీసుకుంటున్నాం, మాల వేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. తప్పకుండా ఈ యొక్క దీక్షా సమయంలో ఇలాంటి అశౌచం మన ఇంటి పేరట వాళ్ళు ఎవరైనా చనిపోతే మాత్రం తప్పకుండా మాలా విసర్జన చేయాలి. 10 రోజులు అంటు పట్టాల్సిందేనండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే గురువుగారు, ఇప్పుడు మనం ఏదైతే మాలధారణలో ప్రత్యేకంగా పూజల్లో భాగంగా శరణఘోష చాలా ప్రాధాన్యం. అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు పాడాలి అని గురుస్వాములు చెప్తూ ఉంటారు. అసలు దానికి ఉన్న విశిష్టత ఎలాంటిది, దాని గురించి వివరించండి. అసలు శరణఘోష అంటే అయ్యప్ప స్వామి వారికి ఎంతో ఇష్టం అండి. అందుకనే శరణఘోష ప్రియనే శరణమయ్యప్ప అంటారండి. ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం రాకపోతే ఇబ్బంది లేదండి. తప్పకుండా అష్టోత్తరాలతో పూజ చేయాలనేది ఒకవేళ చదువుకోని వాళ్ళు ఉంటారు, చదవడం రాని వాళ్ళు ఉంటారు, పూజ చేసుకోవడం తెలియని వాళ్ళు ఉంటారు, గురుస్వాములు పక్కన లేని వాళ్ళు, సహాయ సహకారాలు లేని వాళ్ళు, ఎవరో ఇష్టంతో అయ్యప్ప మీద భక్తితో దీక్ష నా కోసం నేను దీక్ష చేయాలి అనే ఉద్దేశంతో మాల వేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం అయ్యప్ప స్వామి వారి యొక్క శరణఘోష ఒకటి చాలండి. అయ్యప్ప స్వామి వారికి శరణఘోష చెప్పుకుంటే అతను చాలా సంతోషిస్తాడండి. ఈ శరణఘోష చాలా మహిమాన్వితమైనది. అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన అన్ని రకాల మంత్రాలతో ఏర్పడినదే ఈ శరణఘోష అండి. అయ్యప్ప స్వామి వారి యొక్క జీవిత చరిత్ర మొత్తం ఆ శరణఘోషలోనే తెలిసిపోతుందండి. కాబట్టి ఉదయము, మాధ్యానికము, సాయంకాలం స్నానం చేసిన ప్రతిసారి కూడా కుదిరితే శరణఘోష చెప్పుకుంటే అయ్యప్ప స్వామి వారు పరితపించిపోయి మన యొక్క కోరికల్ని నెరవేరుస్తాడండి. అయ్యప్ప స్వామి వారి శరణఘోషలో అంతటి మహిమ, శక్తి ఉన్నదని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. సో గురుగారు, చాలా ప్రశ్నలకి మాకు సమాధానం అందించారు. అంటే చివరిగా అసలు ఇక్కడ మన వైరా గుడి తరపున ప్రజలకి ఏ సందేశం అందించాలనుకుంటున్నారు? ఈ వైరా అయ్యప్ప స్వామి దేవాలయం నుండి మాల ధరించే అయ్యప్ప భక్తులందరికీ కూడా ఒక మంచి సూచన ఏమిటంటే, అయ్యప్ప స్వామి వారి దీక్ష అంటేనే ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైన దీక్ష. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలని మనం వదిలేయాలండి. మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా దీక్ష తీసుకున్న ప్రతిసారి ఏదో ఒక దుర్గుణం వదిలేయాలి. నా గొప్ప కాదండి, నేను మాల ధరించిన కాడి నుంచి ఇప్పటి వరకు దగ్గరగా సుమారుగా ఒక 70-80 మందిని నేను సిగరెట్ తాగేవాళ్ళ సిగరెట్ అలవాట్లు మానిపించానండి. మందు తాగేవాళ్ళ మందు మానిపించానండి నాతో తీసుకెళ్ళి. ఇలా పేకాట ఆడేవాళ్ళని పేకాటలు మానిపించానండి. ఇతర పదార్థాలు, గుటకాలు కానీ ఇలాంటి తినేవాళ్ళని చాలా మందిని కూడా మార్చడం జరిగిందండి. అలానే మనం దీక్ష తీసుకున్న ప్రతిసారి మనలో ఉన్న ఒక దుర్గుణాన్ని ఏదో ఒకటి వదిలేయాలి. ఈ సంవత్సరం నేను మాల వేసుకుంటున్నాను, నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది, ఈ యొక్క దీక్షతో ఈ సంవత్సరం సిగరెట్ని మానేయాలి, వచ్చే సంవత్సరం ఇంకొక అలవాటు, అలా మనలో ఉన్న చెడు అలవాట్లు అనేటిని మానేయాలండి.
ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే స్వాములు రేపొద్దున మాల అనగానే రాత్రి 1 గంట దాకా తాగుతున్నారండి. ఎందుకంటే 40 రోజులు కూడా తాగడానికి అవకాశం లేదు. తర్వాత రాత్రి 1 గంట 2 దాకా కూడా తాగడం, పొద్దునే లేచి స్నానం చేసి రావడం, సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అలా తయారైంది. ఎంత దుస్థితికి తయారైందండి. ఎంత చెడు అంటే మనం మాల వేసుకోవాలి అంటే మినిమం 48 గంటల ముందు నుంచే దీక్షలాగా ఉండాలండి. మినిమం 48 గంటల ముందు నుంచే మధ్య మాంసాలన్నీ బంద్ చేయాలి. ఎందుకంటే మనం ఒక్కసారి కనుక నాన్ వెజ్ తింటే శాస్త్రపరంగా సైన్స్ పరంగా కూడా 48 గంటలు అది శరీరంలో ఉంటుందని నిరూపితమైనది. కావున మనం దీక్ష తీసుకోవాలి అనుకున్న దానికి మినిమం 48 గంటల ముందు నుంచే ఇలాంటి అలవాట్లు మానుకొని దీక్ష చేయాలండి. దయచేసి దేవాలయం తరఫున మేము కోరుకునేది ఒకటేనండి, మాల వేసుకోండి, అయ్యప్ప స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి, మీ జీవితాన్ని మీరే మార్చుకునే అవకాశం దీక్ష అంటే. ఎప్పుడైనా సరే దయచేసి ఇలాంటి అలవాట్లు మానుకోవాలి అనుకున్నప్పుడు ఒకేసారి అన్నీ మానేయలేకపోతే మాల వేసుకున్న ప్రతి సంవత్సరం ఒక్కొక్క దుర్గుణాన్ని వదిలేసే విధంగా ప్రమాణం చేసుకోండి, వదిలేయండి. ఈ యొక్క భజన కార్యక్రమంలో అందరూ సమయానికి వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ యొక్క జీవితాన్ని సద్వినియోగపరుచుకొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామండి. చూశారు కదా, వైరాల్లో ఉన్న హరిహరసుత అయ్యప్ప క్షేత్రంలో ఉన్న అయ్యప్ప దేవాలయం. మనతో ఇంతసేపు గురుగారు చాలా చక్కటి సమాధానాలు అందించారు. అంతేకాకుండా మరికొన్ని సమాచారం, అంతేకాకుండా మరికొన్ని గుడి విశేషాలు తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. ఇట్లు మీ యాంకర్ శిల్ప, వైరా, సుమన్ టీవీ.